నేడు తిరుమల లడ్డు కల్తీ వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి, వైఎస్ఆర్సీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి వేసిన పిటిషన్స్పై కాసేపట్లో జస్టిస్ బిఆర్ గవాయి, జస్టిస్ కేవి విశ్వనాథన్ ధర్మాసనం విచారణ జరపనుంది. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరగాలని వైవి సుబ్బారెడ్డి పిటిషన్లో కోరారు. స్వతంత్ర దర్యాప్తుపై నేడు అత్యున్నత న్యాయస్థానం నిర్ణయం తీసుకోనుంది. సిట్తో దర్యాప్తు చేయించాలా లేక స్వతంత్ర సంస్థతో విచారణ జరపాలా అనే దానిపై కేంద్రం అభిప్రాయం చెప్పాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు సుప్రీంకోర్టు సూచించింది. నిన్న విచారణ ప్రారంభం అవగానే కేంద్రం అభిప్రాయం చెప్పేందుకు సమయం కావాలని కోరారు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా. దీంతో విచారణ ఇవాల్టికి వాయిదా పడింది. కాగా గత విచారణలో సీఎం చంద్రబాబు వైఖరిపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. భగవంతుడిని రాజకీయాల్లోకి లాగవద్దని చొరకలు అంటించింది. రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు బాధ్యతగా ఉండాలని సూచించింది. జూలైలో రిపోర్ట్ వస్తే సెప్టెంబర్లో మీడియాకు ఎందుకు చెప్పారంటూ ప్రశ్నించింది. సున్నితమైన అంశాలపై మాట్లాడే ముందు 1-2 సార్లు ఆలోచించాలి కదా అంటూ మందలించింది. చంద్రబాబు తీరుతో కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలు గాయపడ్డాయని చెప్పింది. తిరస్కరించిన నెయ్యి లడ్డు తయారీలో వాడలేదని ఈవోనే స్వయంగా చెబుతున్నారు కదా అంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. కల్తీ నెయ్యి వాడినట్లు రుజువులు ఉన్నాయా అంటూ ప్రభుత్వం తరపున లాయర్ను ప్రశ్నించింది. సిట్ వేసిన తర్వాత మళ్ళీ మీడియాకు ఎందుకు వెళ్తున్నారంటూ సుప్రీంకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. తిరుమల లడ్డు తయారీ ఆరోపణలపై కోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపించాలని కోరుతూ దాఖలైన పిటిషన్స్పై సుప్రీంకోర్టు ఇవాళ విచారణ చేపట్టనుంది. ఈ పిటిషన్లపై గురువారం మధ్యాహ్నం 3:30కు విచారణ ప్రారంభించగా శుక్రవారం ఉదయం 10:30 విచారణ చేపట్టాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా జస్టిస్ బిఆర్ గవాయి నేతృత్వంలోని ధర్మాసనాన్ని అభ్యర్థించారు. ఈ నేపథ్యంలో ధర్మాసనం ఈ పిటిషన్స్పై ఇవాళ అంటే శుక్రవారం విచారణ జరుపుతామని తెలిపింది. కాగా సెప్టెంబర్ 30న ఈ కేసును విచారించిన అత్యున్నత న్యాయస్థానం రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ దర్యాప్తును కొనసాగించాలా లేదా స్వతంత్ర సంస్థతో విచారణ చేపట్టాలనే విషయంలో తమకు సహకరించాలని మెహతాను కోరిన విషయం తెలిసిందే. అంతేకాకుండా దేవుళ్లను రాజకీయాలకు దూరంగా ఉంచాలని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూల తయారీలో జంతువుల కొవ్వును ఉపయోగించారని ఆరోపించిన సీఎం చంద్రబాబుపై న్యాయమూర్తి జస్టిస్ గవాయి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే అంశానికి సంబంధించి ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి, వైఎస్ఆర్సీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి వేసిన పిటిషన్స్పై కాసేపట్లోనే జస్టిస్ బిఆర్ గవాయి, జస్టిస్ కేవి విశ్వనాథన్ ధర్మాసనం విచారణ జరపనుంది. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరగాలని వైవి సుబ్బారెడ్డి పిటిషన్లు కోరారు. స్వతంత్ర దర్యాప్తుపై నేడు అత్యున్నత న్యాయస్థానం ఓ నిర్ణయం తీసుకోనుంది. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ అడిగి తెలుసుకుందాం. వెంకటేష్, ఏంటి అప్డేట్స్? తిరుమల లడ్డు వివాదంపై ఈరోజు సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకోబోతోంది. స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ చేయిస్తారా లేకుంటే సిట్ను కొనసాగిస్తారా అన్న దానిపై ఈరోజు ఒక స్పష్టత రాబోతోంది. ఈ మేరకు నిన్ననే కేంద్ర ప్రభుత్వం తరపు న్యాయవాది సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కొంత సమయాన్ని కోరారు. ఆ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం యొక్క కోరికను మన్నించి ఈరోజు ఉదయం 10:30కు కేసును టేకప్ చేయబోతున్నారు. జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కేవి విశ్వనాథన్తో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించబోతోంది. వైవి సుబ్బారెడ్డి అలాగే సుబ్రహ్మణ్య స్వామి ప్రధానంగా ఈ అంశంపైన పిటిషన్లు దాఖలు చేశారు. సో ఈ పిటిషన్లో ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్తో వాస్తవాలు బయటికి వచ్చేటువంటి అవకాశం లేదు. చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్నే సిట్ వల్లవేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో కాకుండా నేరుగా ఇటు సుప్రీంకోర్టు డైరెక్షన్లో, సుప్రీంకోర్టు మానిటరింగ్లో దీనిపైన విచారణ జరగాలన్నది ప్రధానంగా వీరిద్దరి పిటిషన్లో ఉన్నటువంటి అభ్యర్థన. సో ఈ అభ్యర్థనని సుప్రీంకోర్టు సీరియస్గా గత విచారణ సందర్భంగానే టేకప్ చేసింది. ఆ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ వ్యవహార శైలి, ప్రత్యేకించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఖరిని తూర్పారబట్టినటువంటి సందర్భం మనం చూసాం. రాజ్యాంగ పదవుల్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కోట్లాది మంది భక్తుల మనోభావాలను గాయపరిచే విధంగా వ్యవహరించారని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఒకవైపు సిట్ దర్యాప్తు కొనసాగిస్తుండగా తనకే స్పష్టత లేని, తనకే రుజువు కానటువంటి ఈ కల్తీ అంశంపైన చంద్రబాబు నాయుడు నేరుగా మీడియాకెక్కి పదే మాట్లాడడానికి కూడా సుప్రీంకోర్టు తీవ్రంగా ఆక్షేపించినటువంటి సందర్భం మనం చూసాం. సో ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ వ్యవహార శైలిపైన నమ్మకం లేనటువంటి ఈ పరిస్థితుల్లో స్వతంత్ర దర్యాప్తు సంస్థకు ఈ కేసును అప్పగించేటువంటి అవకాశం ఉంది. సిబిఐకి అప్పగిస్తారా లేకుంటే సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి నేతృత్వంలో కొంతమంది ఎక్స్పర్ట్స్తో కలిపి ఒక కమిటీ ఏర్పాటు చేస్తారా అన్నది మనం వేచి చూడాలి.
హరి. రైట్, అయితే చాలా అంశాలు ఇక్కడ చర్చకు వస్తూ ఉన్నాయి వెంకటేష్. సో వీళ్ళు మీడియాతో మాట్లాడుతూ ఉన్నారు మొదటి నుంచి కూడా. తర్వాత సిట్తో విచారణ జరిపించాలని వాళ్ళని నియమించిన తర్వాత కూడా మీడియాకు ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. ఇదే కల్తీ అంశం ఒక అడుగు ముందుకేసి పవన్ కళ్యాణ్ నిన్న మన అయోధ్యకు కూడా పంపారంటూ పచ్చి అబద్ధాలు ఆడుతున్న నేపథ్యం. సో వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇది కోర్టు దృష్టికి తీసుకెళ్లబోతున్నారా అనే ప్రశ్న కూడా వస్తుంది. డెఫినెట్గా ఈ అంశాన్ని కోర్టు ధిక్కార నేరంగా పరిగణించాలనేటువంటి డిమాండ్స్ వెల్లువెత్తుతున్నాయి. ఒకవైపు ఇది ఒక సెన్సిటివ్ ఇష్యూస్లో చాలా జాగ్రత్తగా రెస్పాన్సిబుల్గా మాట్లాడాలని ఇప్పటికే సుప్రీంకోర్టును చెప్పినప్పటికీ కూడా బాధ్యతాయుతమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి ఇటు పవన్ కళ్యాణ్ కానీ అట్లాగే మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఉన్న పురంధేశ్వరి కూడా నేరుగా ప్రజల్లోకి వెళ్ళి పబ్లిక్గా ఇలాంటి కామెంట్స్ చేయడం పైన తీవ్రమైనటువంటి ఒక నిరసన వ్యక్తమవుతోంది. సో భక్తుల మనోభావాలను గాయపరిచే విధంగా తమ రాజకీయ లబ్ధి కోసం ఈ రకంగా కూటమి నేతలు మాట్లాడుతున్నటువంటి విషయాన్ని ప్రధానంగా ప్రతి ఒక్కరూ విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. నిజానికి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్లోనే క్లియర్గా ఉంది. ఇది ఒక సెన్సిటివ్ సబ్జెక్టు. ఈ సెన్సిటివ్ సబ్జెక్టు పైన చాలా రెస్పాన్సిబుల్గా ఉండాలి. ప్రత్యేకించి రాజ్యాంగ పదవుల్లో ఉన్నటువంటి వారందరూ కూడా ప్రజా జీవితంలో ఉన్నవారు ఖచ్చితంగా చాలా రెస్పాన్సిబుల్గా మాట్లాడాలని సుప్రీంకోర్టు క్లియర్ డైరెక్షన్స్ ఇచ్చింది. సో ఈ నేపథ్యంలో ఈరోజు ఈ అంశం పైన కొంత గ్యాగ్ ఆర్డర్ కూడా ఇస్తారేమో అనేటువంటి ఒక చర్చ అయితే జరుగుతుంది. ఎందుకంటే ఇది మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం కావడం వల్ల భక్తుల మనోభావాలు గాయపడేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే చాలా భక్తుల మనోభావాలు గాయపడ్డాయి కాబట్టి దీనిపైన గ్యాగ్ ఆర్డర్ లాగా వేసి అసలు ఈ అంశం పైన రాజకీయ నాయకులు ఎవరు మాట్లాడకుండా చేయాలనేటువంటి ఒక వాదన కూడా వినబడుతుంది. హరి. రైట్, ఒక పక్క మత విశ్వాసాలను కించపరుస్తున్నారు, విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్న రాజకీయ నాయకులు, వీళ్ళకి ఫుల్ స్టాప్ పెట్టే విధంగా ఈ దర్యాప్తు ఉంటుందా అనే చాలామంది ఆసక్తి, అలాగే వాళ్ళ అభీష్టం మేరకే ఈ దర్యాప్తు సాగుతుంది అనుకోవచ్చు. క్లియర్గా ఇటు వైవి సుబ్బారెడ్డి కానీ అలాగే ఇటు సుబ్రహ్మణ్య స్వామి దాఖలు చేసినటువంటి పిటిషన్లో ప్రధానమైనటువంటి అభ్యర్థన రాజకీయ నాయకుల చేతిలో ఉన్నటువంటి ఈ వ్యవహారం ప్రస్తుతానికి రాజకీయ నాయకులందరూ కూడా తల ఒకటి మాట్లాడుతున్నారు కాబట్టి స్వతంత్ర ఏజెన్సీకి ఇవ్వమని కోరుతున్నారు. సో ఇండిపెండెంట్ ఏజెన్సీకి ఇస్తేనే భక్తుల యొక్క మనోభావాలను గౌరవించినట్టు అవుతుంది. లేదంటే చీటికి మాటికి ఏదో ఒక లీక్ మీడియాకు వదిలి రాజకీయంగా తమకు లాభంగా జరిగేలా కూటమి నేతలు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి కూటమి ట్రిక్స్కు ఈ అంశాన్ని వదలకుండా క్లియర్గా ఒక ఇండిపెండెంట్ ఏజెన్సీ సిబిఐకి ఇస్తారా లేకుంటే సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తికి ఇస్తారా అనేది మనం వేచి చూడాలి. సో ఈ పిటిషన్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అభ్యర్థన మాత్రం సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తికి కేసును అప్పగించి వారికి కొంతమంది ఫుడ్ ఎక్స్పర్ట్స్ FSSAI కానీ అలాగే ఇతర ఫుడ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ పర్సన్స్ కానీ లేదంటే దేశంలో చాలా ఇంపార్టెంట్ ల్యాబ్స్ ఉన్నాయి ఫుడ్ టెక్నాలజీకి సంబంధించి. సో ఆ ల్యాబ్కి సంబంధించినటువంటి అధినేతలను ఇందులో ఇన్వాల్వ్ చేయడం ద్వారా సో అందరి కోట్లాది మంది భక్తుల మనోభావాలను గౌరవించినట్టు అవుతుంది. అలాగే ఈ తిరుమల లడ్డుకు సంబంధించి ఇప్పటివరకు వస్తున్నటువంటి అపవాదులన్నిటిని కూడా పటాపంచలు చేసేటువంటి అవకాశం ఉంది. నిజానికి హరి, మొన్న జరిగినటువంటి విచారణ సందర్భంగా కూడా క్లియర్గా సుప్రీంకోర్టు ఒక వ్యాఖ్య చేసింది. చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి ఏవైతే ఉన్నాయో దానికి ఎలాంటి ఆధారాలు లేవు, ఆ జంతువుల కొవ్వు వాడారు అన్న విషయానికి ఎలాంటి ఆధారాలు లేవు అనేది ప్రాథమికంగా రుజువైంది, ప్రాథమికంగా నిర్ధారణ అయింది. తిరుమల లడ్డూలో ఎలాంటి అపవిత్రత లేదు అనేటువంటి విషయాన్ని కూడా సుప్రీంకోర్టు మొన్న జరిగినటువంటి విచారణలోనే దాదాపుగా నిర్ధారించినటువంటి విషయాన్ని మనం చూసాం. హరి. ఆల్ రైట్ వెంకటేష్.